Welcome to part 13, Mentoring as Leadership Developmentally, May 3rd, 2025 ka bhai. Chinese proverb bhai, an ancient Chinese saying ఇది. ఓకే, అక్కడ ఏమంటారంటే ఇఫ్ యు ఆర్ ప్లాంటింగ్ ఫర్ ఎ ఇయర్ ప్లాంట్ గ్రెయిన్. ఓకే, ఒక సంవత్సరానికి మాత్రమే ఏదైనా నువ్వు విత్తుతున్నావు అంటే, ఒక ప్లాంట్ని చేస్తున్నావు అని అంటే జస్ట్ ఒక విత్తనం వేస్తే చాలు. ఇఫ్ యు ఆర్ ప్లాంటింగ్ ఫర్ ఎ డెకేడ్, ఒక 10 సంవత్సరాలు వరకు ఓకే నీవు చేయాలనుకుంటే ట్రీస్ ప్లాంట్ చేయండి, సరిపోతుంది 10 సంవత్సరాల వరకు. బట్ ఇఫ్ యు ఆర్ ప్లాంటింగ్ ఫర్ ఎ సెంచరీ, 100 సంవత్సరాల వరకు, ఒక సెంచరీ వరకు నువ్వు ఒకవేళ ప్లాంట్ చేయాలనుకుంటే ప్లాంట్ పీపుల్ అంటాడు ఆయన. వెరీ వెరీ పవర్ఫుల్ అబ్బాయి. బెనిహో గారిది ఫోటో లేకపోతే మనం బయట నుంచి తెచ్చుకున్నాం అన్నట్టు అబ్బాయి. రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఈరోజు మీకోసము ప్రిపేర్ అయినాం. ఉంటే ఆయనది అనుకోండి, ప్రతిసారి నేను చెప్పలేను, అందుకనే చెప్తున్నాను మీకు. సో ప్లాంట్ గ్రెయిన్, మీరు విత్తనాలు వేస్తున్నారా, చెట్లు నాటుతారా, లేకపోతే ప్రజల జీవితంలో కార్యం జరిగిస్తారా? ఎందుకంటే ఒక తరాన్ని మీరు దర్శిస్తున్నట్టు, ఆ తరంతో అయిపోదు కాదు. ఆ తరం ఏం చేస్తుంది అంటే ఇంకో తరానికి వెళ్ళి మంట పెడుతుంది, అది ఇంకో తరానికి అలా అలా వెళ్ళిపోతుంటుంది ఆ అబ్బాయి. సో కనుక ప్లాంట్ పీపుల్ అంటే బాగుంటుంది అనుకుంటానండి. సో ఈరోజు కొత్త టాపిక్ ఏమనంటే మెంటోరింగ్ అబ్బాయి. ఓకే, మెంటోరింగ్ గురించి చూస్తే డైరెక్షన్ చెప్పేవాళ్ళు, మనల్ని ట్రైన్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, సక్సెస్ఫుల్గా నడిపించేవాళ్ళు, సక్సెస్ వైపు నడిపించేవారు, ఒక గోల్తో మనల్ని నడిపించేవారు, లేకపోతే ఎప్పటికప్పుడు మనల్ని మోటివేట్ చేసే వాళ్ళనే మెంటోరింగ్ అంటారు అబ్బాయి. డిసైపుల్షిప్కి మెంటోరింగ్కి ఏంటి డిఫరెన్స్ అసలు యాక్చువల్లీ? ఓకే, డిసైపుల్షిప్ మెంటర్కి ఏంటి డిసైపుల్స్ అని చూసుకుంటే, డిసైపుల్షిప్ అంటే శిష్యరికము, మెంటర్షిప్ అని అంటే మార్గదర్శకుడు అన్న మనం. ఓకే, డిసైపుల్షిప్లో యేసు వైపు మాత్రమే మనం ఫోకస్ చేస్తాం అబ్బాయి. కానీ మెంటర్షిప్ చేసినప్పుడు వ్యక్తిగత జీవితము, నాయకత్వంలో వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో అని కూడా చూస్తాం. ఇవి కొన్నిసార్లు కలిపి చేయాల్సి వస్తుంటుంది మనకు. ఓకే, కొన్నిసార్లు మనము డిఫరెంట్ యాంగిల్లో వెళ్తుంటాం అబ్బాయి. డిసైపుల్షిప్లో కూడా మెంటర్షిప్ చేస్తాము, మెంటర్షిప్లో కూడా డిసైపుల్ చేస్తాము, కొన్నిసార్లు వేరుగా ఉంటుందని. గోల్ ఏంటంటే డిసైపుల్షిప్లో స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఒబీడియన్స్ టు క్రైస్ట్. ఓకే, క్రీస్తుకు విధేయత చూపించడము, అంత మాత్రమే కాదు ఆత్మీయంగా మెచ్యూరిటీ కలిగి ఉండడం అనేది గోల్ మనకు. మెంటర్షిప్లో ఏం తెలుసా, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తాం వాళ్ళకు, జ్ఞానము, విజ్డమ్ నేర్పిస్తాం, మినిస్ట్రీ గైడెన్స్. లేకపోతే ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే ఉద్యోగంలో వాళ్ళు ఏ విధంగా చక్కగా స్కిల్స్ తోటి, విజ్డమ్ తోటి ఓకే బ్రతకాలా, నడిపించబడాలని చెప్పి. ఆల్ రైట్, క్రైస్ట్ సెంటర్డ్, పాయింట్స్ టు జీసస్ కంప్లీట్గా. తర్వాత పర్సన్ సెంటర్డ్ అంటే షేర్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవాలతోటి వాళ్ళకి మనం నేర్పిస్తుంటాం. టీచర్స్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ అండ్ బిబ్లికల్ ట్రూత్స్. ఓకే, ఇందులో అయితే మెంటర్షిప్లో అయితే అడ్వైజర్స్, ప్రాక్టికల్ లైఫ్ మినిస్ట్రీ కానీ సెక్యులర్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుతుంటాం. కనుక పాస్టర్ తెలుసా మీకు, నాకు బైబిల్ మాత్రమే తెలుసు అంటే కుదరదు అబ్బాయి. యూ షుడ్ హ్యావ్ సమ్వాట్ ది నాలెడ్జ్ ఆఫ్ సెక్యులర్ వరల్డ్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియాలి. ఎంతో కొంత ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో మనకు కావాల్సిన ఆ జ్ఞానం చాలా చాలా అవసరం అబ్బాయి. అర్థమవుతా? ఈ యాప్స్ ఎలా అప్డేట్ అవుతుంటాయో, ఒక పాస్టర్గా ఒక మెంటర్గా, ఒక డిసైపుల్ మేకర్గా మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నాకు తెలియదు తమ్ముడు అని అంటే అందులో మంచి చెడుల గురించి మనం చెప్పలేం వరకు మనం, ఎందుకంటే వాళ్ళు మన వైపు చూస్తుంటారు. వాళ్ళు మనం చెప్పకపోతే బయట ప్రపంచం వాళ్ళకు తప్పు మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది అబ్బాయి వాళ్ళని. ఓకే, సో కనుక ఎగ్జాంపుల్ ఏంటండి, జీసస్ అండ్ హిస్ 12 డిసైపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్ మెంటర్షిప్లో చూస్తే పౌలు తిమోతిని తర్ఫీదు చేసిన విధానం మీరు చూడండి. డిసైపుల్స్ని యేసు ప్రభు తర్ఫీదు చేసినప్పుడు ఓకే జస్ట్ సింపుల్గా చెప్పినట్లయితే, అబ్బాయి మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాను. ఈ మనుషులందరూ పట్టిన తర్వాత అందులో వచ్చిన తర్వాత ఒక సంఘంగా తయారవుతుంది కదా. అది ఆ సంఘంలో సమస్యలు ఉంటాయి, ఆ సంఘంలో ఓకే విభేదించే వాళ్ళు ఉంటారు, ఆ సంఘంలో నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఓకే వివిధ రకమైన ప్రజలు ఉంటారు. వారిని ఎలా నడిపించాలని మార్కెట్ ప్లేస్లో వాళ్ళని, అదిగో పౌలు ఏం చేసింది తెలుసా, తిమోతిని తయారు చేసిండు. తిమోతి పుస్తకాలు 2 చదివితే మీకు అర్థమవుతుంది దాంట్లో ఉన్న ఓకే ప్రాబ్లమ్స్ ఏంటా అని చెప్పి. ఆల్రైట్, 27-17 వచనం అబ్బాయి సామెతల గ్రంథంలో చూసినట్టయితే డిసైపుల్షిప్, మెంటర్షిప్ 2 జరుగుతాయి ఇక్కడ. ఎలా? ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అనే మాట ఉన్నది చూడండి అబ్బాయి. వాళ్ళకి లేని జ్ఞానము, వాళ్ళకి లేని ఆత్మీయత, వాళ్ళు ఉండవలసిన రీతిలో ఇదిగో డిసైపుల్ మేకర్ అయినా మెంటోర్ అయినా సరే వాళ్ళని నడిపిస్తాడు అని చెప్పాలండి మనం. ఓకే, సో కనుక ఇక్కడ బెనియో గారు ఏమంటారంటే మెంటరింగ్ చేయనికే మనకు సిచ్యువేషన్స్ అవసరం ఉంటుంది.
మెంటరింగ్ ఈ సిచ్యువేషనల్, అంటే సందర్భానుసారంగా మనం వాడిని మెంటర్ చేయొచ్చు. మనం వీ నీడ్ సిచ్యువేషన్, సందర్భాలు కూడా మనం కల్పించుకోవాలి. మూడోది ఏమనంటే వీ నీడ్ టైం. ఒకసారి యేసుప్రభు దగ్గరికి వెళ్దాం రండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 లోపు చూసినట్లయితే పేద విధవరాలు, ఓకే, ఆమె తీసుకొచ్చిన అర్పణల గురించి యేసుప్రభు చెప్తుంటాడు. అక్కడ సీన్ కరెక్ట్గా చూడండి అబ్బాయి, సీన్ క్రియేట్ చేసుకుందాం మనం. 41 to 42 చూసినట్లయితే ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను అనే మాట ఉంది. ఆ మాట గమనించండి అబ్బాయి. ఈరోజు నిజంగా మీరు ఈ మాటలు వింటున్నారా లేదా? నిజంగా ఒక దగ్గర కూర్చొని మీరు ఆరాధన చేస్తున్నారా లేదా? నిజంగా ఒక దగ్గర కూర్చొని మీరు నిజంగా ఈరోజు ఈ పాఠాలు మీరు వింటేనే తప్ప దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటాడు అబ్బాయి. అర్థమవుతా? డబ్బులు వేయుట చూచుచుండెను అనే మాట చూడండి. అదిగో దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అబ్బాయి. వాట్ హీ వాంట్స్ యూ టు డూ, ఇఫ్ యూ డోంట్ డూ పీపుల్, గాడ్ కెనాట్ యూజ్ యూ. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు క్లాస్లో. ఇప్పుడు ఇది సిచ్యువేషన్, ఓకే, సిచ్యువేషనల్గా చూస్తున్నాం మనం. 43-44లో చూసినట్లయితే ఇప్పుడు యేసుప్రభు అందుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు, అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలకు లేకుంటే ఆరాధనకు వచ్చిన వాళ్ళకు కాదు, ఆయన తన శిష్యులను పిలిచి, చూస్తున్నారా మీరు, సిచ్యువేషనల్గా మెంటర్షిప్ అబ్బాయి. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే అబ్బాయి, అదిగో ఆ బీద విధవరాలు ఉన్న చూడండి, ఆమె ఎక్కువ వేసినని మీతో, మళ్ళీ చెప్తున్నా మీకు, నేను ఎవరితోటండి? శిష్యులకు నేర్పిస్తున్నాడు ఆయన. నిశ్చయంగా చెప్పుచున్నాను అని అన్నాడు ఆయన. ఒక కాన్సెప్ట్ని, ఒక పద్ధతిని, ఓకే, ఒక పేద విధవరాలు ఆమె యొక్క మనస్సును గురించి, మోటివ్ ఎంత ఇంపార్టెంటో అక్కడ క్లియర్గా చక్కగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని, అదిగో ఎవరితో చెప్తున్నాడు? మళ్ళైనా శిష్యులతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం అబ్బాయి. సో మెంటర్షిప్ అనేది సిచ్యువేషనల్ అబ్బాయి. ఈ మాట గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మోర్ టైమ్ స్పెంట్ విత్ ఫీవర్ పీపుల్, అంటే కొద్ది మందితోటి ఎక్కువ సమయం గడిపితేనంట ఈక్వల్స్ గ్రేటర్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఫర్ గాడ్ అంట. దేవుని కోసము గొప్పగా ప్రభావితం జరుగుతాయి అబ్బాయి. కొద్ది మందితో, లేకపోతే ఒక్కరితో ఇద్దరితో ఎంత సమయం గడుపుతామో ఆ ఒక్కరిద్దరే భూలోకంలో తలక్రిందులు చేసే వాళ్ళు అవుతారు అబ్బాయి వాళ్ళు. ఓకే, సో కనుక ఇది ఇంపార్టెంట్. మళ్ళీ మెంటరింగ్ ఈజ్ నాట్ జస్ట్ టీచింగ్ బట్ ఆల్సో కోచింగ్ అండ్ మోడలింగ్. ఇది కేవలము బోధించడమే కాదు, కోచ్ కూడా చేయడం వలన, తర్ఫీదు చేయడం, ట్రైన్ చేయడం వలని, మోడలింగ్ కూడా, అంటే మాదిరికరంగా ఉండడం కూడా. టీచింగ్ బ్రింగ్స్ నాలెడ్జ్, ఓకే, బోధించినప్పుడు దాని ద్వారా ఏమొస్తుందండి? జ్ఞానం వస్తుంది అది. కానీ మెంటరింగ్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ మెంటీస్ లైఫ్ అని చెప్పాలి. మెంటీ అని అంటే మెంటర్ చేసి, నువ్వు ఎవరినైతే మెంటర్ చేస్తున్నావో వాళ్ళు మెంటీస్ అన్నట్టు వాళ్ళు. ఓకే, సో కనుక వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పు కలుగుతుంది అబ్బాయి. సో కనుక మనం ఏం చేయాలి తెలుసా? 5 పాటించాలి అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. టెల్ దెమ్ వాట్, ఏం చేయాలనో వాళ్ళకి చెప్పాలా. షో దెమ్ హౌ, ఎలా చేయాలనో కూడా వాళ్ళకి చెప్పాలా. గెట్ దెమ్ స్టార్టెడ్, వాళ్ళని ఇన్వాల్వ్ చేపించి వాళ్ళ చేత పని చేయించాలా. సీ దెమ్ త్రూ, వాళ్ళు చేస్తున్నప్పుడు నీవు చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. పాస్ ఇట్ ఆన్ అని అంటే వాళ్ళను మెచ్చుకోవడం, ముందుకు పంపించాలా. మళ్ళీ ఇదే పద్ధతిని మళ్ళీ మనం చేస్తూ ఉండాలి అబ్బాయి. వాట్ ఈస్ మెంటరింగ్ అబ్బాయి? దీని డెఫినేషన్ ఒకసారి చూద్దాం అబ్బాయి. ఓకే, ఆ సింపుల్ డెఫినేషన్ ఏంటంటే మెంటరింగ్ ఈస్ హెల్పింగ్ సమ్వన్ ఎల్స్ గో ఫర్దర్, ఫాస్టర్, డీపర్ ఇన్ దేర్ వాక్ విత్ గాడ్ అండ్ దేర్ పర్పస్ ఇన్ లైఫ్. చాలా ఇంపార్టెంట్ చూడండి అబ్బాయి ఇది. ఓకే, ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో ఏ విధంగా నడవగలడో అందు విషయంలో నువ్వు మెంటర్ చేసేటప్పుడు అర్థమవుతా. మార్గదర్శకుడుగా తనతో పనిచేసేటప్పుడు తనను ముందుకు నడిపించడము, వేగంగా పరిగెత్తించడము, లోతుగా తీసుకెళ్లడమే మెంటర్ యొక్క బాధ్యత అన్నపై ఇది. ఓకే, సో కనుక వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ మెంటర్ అపై? ఓకే, అక్కడ మనం గమనించినట్టయితే ద వర్డ్ మెంటర్ ఈస్ నాట్ ఎ బిబ్లికల్ వర్డ్. ఇది బైబిల్లో ఉన్న మాట కాదు, ఇది బైబిల్లో ఎక్కడ లేదు ఈ మాట. ఓకే, మార్గదర్శకుడు అని చెప్పి ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ గ్రూప్ మైథాలజీ. ఇది గ్రీకు వాళ్ళ పురాణములలో ఉన్న మాట అన్నట్టుది. ఎలానంటే హోమర్స్ ఒడిసియస్, ఓకే, ఒక వ్యక్తి తను ట్రోజాన్ అనే వార్లో జాయిన్ కాకముందు తన కుమారుడైన టెలిమాకస్, ఓకే, ఆయన ఏం చేసిందనంటే ఒక వృద్ధు మంచి జ్ఞానము కలిగిన ఒక వృద్ధుడి దగ్గర తనను విడిచిపెట్టిండపై. నేను
వార్ని తిరిగి వచ్చేంత వరకు దయచేసి నా కుమారుని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఆయన దగ్గర వదిలేసిండు. ఆ వృద్ధుడైన ఆయన పేరు ఏం తెలుసా? ఆయన పేరు మెంటార్. అర్థమైందా? ఆయన పేరు మెంటార్. సరే, ఈయన యుద్ధానికి వెళ్ళిండు, హోమర్స్ యుద్ధానికి వెళ్ళిండు, టెలిమాస్కస్ ఏమో మెంటార్ అనే వృద్ధుని దగ్గర ఉన్నాడు ఆయన. ఈయన వచ్చే లోపు ఏం జరిగింది తెలుసా నా బై? మెంటార్ రైజ్డ్ టెలిమాకస్ టు బికమ్ అ ఫైన్ యంగ్ మ్యాన్. తండ్రి దగ్గర పెరగనంతగా గొప్పగా, జ్ఞానవంతునిగా, తెలియవంతునిగా, మంచి వ్యక్తిగా, ఒక ఫైన్ యంగ్ మ్యాన్గా మెంటార్ టెలిమకస్ని తయారు చేసిండు ఆయన. And the word mentor has since been used to denote someone who is a trusted advisor or confidant. అంటే అప్పటి నుంచి ఇక మెంటార్ అనేది ఎలా అయిపోయిందనంటే, ఏ వ్యక్తి అయితే ఇంకో వ్యక్తిని తయారు చేస్తుంటాడో, ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మెరుగుపరుస్తుంటాడో, ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తిని దేవుని చిత్తంలో నిలబెట్టి ఆయనను ఒక మెరుగైన స్థాయిలో నిలబెట్టుకుంటాడో, ఇక వాళ్ళని మెంటార్ అనే పిలవడం మొదలుపెట్టిరు. దాన్నే మెంటార్షిప్ అని అన్నారు. నేను అనుకుంటాను అబ్బాయి, అసలు యాక్చువల్లీ దేవుడు తన కుమారులని పెంచమని, తన కుటుంబాలను పెంచమని చాలా మందిని మన లీడర్షిప్లో అప్పగిస్తున్నాడు మనకైనా. ఎలా మనం వాళ్ళని తయారు చేస్తున్నాం, మనం ఎలా న్యాయం చేస్తున్నాం వాళ్ళకి, మనం ఎలా దేవుని చిత్తంలో నిలబెడుతున్నాం వాళ్ళని, ఎలా దేవుని కోసము వాడబడే పాత్రలుగా నిలబెట్టుకుంటున్నామో మనము, అది ముఖ్యమైనది అబ్బాయి. సో కనుక పీపుల్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పటి నుంచి మళ్ళీ. ఓకే, మెంటర్ గురించి 3 విషయాలు నేర్చుకుంటున్నాం అబ్బాయి. నంబర్ 1 ఏం తెలుసా? మెంటర్ రిసోర్సెస్ యూ. ఒక మెంటర్ ఏం చేస్తాడు తెలుసా? మన జీవితంలో, మన జీవితానికి కావాల్సిన వనరులు కురిపిస్తాడు ఆయన, దేవుని చిత్తంలో నిలబడికి. ఎలా? ఎగ్జాంపుల్, బర్నబా లైఫ్ నుంచి నేర్చుకుంటున్నాం అబ్బాయి మనం. ఓకే, యాక్ట్స్ 4:36-37. కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి అనే మాట చూస్తున్నాం మనం. ఇతడు భూమి గలవాడై ఉండి, ల్యాండ్ లార్డ్ అయినా, దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. మినిస్ట్రీకి ఇది చాలా అవసరం అండి. మీరు చూస్తే అభిషక్తులు, మీరు చూస్తే యేసు ప్రభుతో నడిచిన వాళ్ళు అసలు తిరుగులేదండి. కానీ మీకు కొద్దిగా డబ్బులు కావాలి అసలు యాక్చువల్లీ ఈ పరిచర్య ఇంకా ముందుకు సాగనికి. సో కనుక తన భూమిని అమ్మి తను ఏం చేసింది తెలుసా? డబ్బులన్నీ తీసుకొచ్చి ఆయన వాళ్ళ అపోస్తుల పాదాల దగ్గర పెట్టిండు అబ్బాయి. సో వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్? ఇందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం అబ్బాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇండీడ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మార్క్స్ ఆఫ్ ఎ బిబ్లికల్ మెంటార్ ఈస్ జనరాసిటీ. అసలు యాక్చువల్లీ ఒక మెంటర్ ఎలా ఉంటాడు తెలుసా అబ్బాయి? ఔదార్యం కలిగా ఉంటాడు, దాతృత్వం కలిగిన వ్యక్తి ఉంటాడు, ధారాళము కలిగి ఉంటాడు, ఉదారత కలిగిన మనిషే ఉంటాడు ఆయన. యాజ్ ఎ మెంటర్ వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు గివ్ అవర్ టైం. ఎలా అనండి? దేని విషయంలో? డబ్బులే కాదు, టైం విషయంలో అస్సలు తిరుగులేది కాదు. రిసోర్సెస్ తన దగ్గర ఏముంటాయి, అవి పుస్తకాలు ఉంటే పుస్తకాలు, ఏముంటే అది ఓకే, అది పెట్టి వాళ్ళని మెంటర్షిప్లో బలంగా నడిపిస్తుంటాడు ఆయన. ఆ తర్వాత ఎమోషన్స్, తనకున్న భావోద్రేకాలు, అనుభవాలు ఉన్నాయి చూడండి, ఆ పంచుకునే విషయంలో ఏది కూడా దాచుకోడు. అంత మాత్రమే కదా, అవసరమైతే డబ్బులు కూడా వెచ్చించి ఆ వ్యక్తిని ఎక్కడ నిలబెట్టాలో ఒక నిలబెడతాడు అబ్బాయి. దాట్ ఈస్ ఆ మెంటోర్ అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. ఆల్రైట్, మెల్లగా బయటికి వస్తాం ఇక్కడ నుంచి మనం. గాడ్ ఆఫన్ యూసెస్ మెంటోర్స్ ఇన్ అవర్ లైఫ్స్ టు షేప్ us ఫర్ అసైన్మెంట్స్ వీ haven't even imagined. మనం ఊహించలేని అసైన్మెంట్స్ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు కదా, ఆ మెంటార్కు చూపిస్తాడంట ఆ వ్యక్తిని ఎలా షేప్ చేయాలో అని చెప్పి. మన దగ్గరికి జనాల్ని పంపించినప్పుడు ఎంత ఆధారపడతాడో మన పైన, ఎంత నమ్ముతాడో మనల్ని, వాళ్ళని ఒక స్థాయిలో తీసుకురమ్మని చెప్పి ఆయన చేసుకోలేక కాదబ్బాయి ఆయన, కానీ మనల్ని నమ్మి మన దగ్గర పంపిస్తున్నాడు చూడండి. ఆ నమ్మకంతో మనం చేస్తున్న కొలది మనం షేప్ అవుతుంటాము, వాళ్ళు షేప్ అవుతుంటారు. మనకు రిసోర్సెస్ ఇస్తాడు దేవుడు, ఎందుకంటే వాళ్ళని షేప్ చేయనికేనాపై. ఆల్రైట్, వేస్ అ మెంటర్ రిసోర్సెస్. ఒక మెంటర్ ఎలా రిసోర్సెస్ ఎలా కురిపిస్తాడు మన జీవితంలో? దే షేర్ వాట్ దే హ్యావ్. వాళ్ళ దగ్గర ఏది ఉంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు అబ్బాయి. ఓకే, నాట్ జస్ట్ అడ్వైస్ మాత్రమే కాదు, కేవలం అబ్బాయి ఈ పని చేస్తే బాగుంటుందని అడ్వైస్ మాత్రమే కాదు, టైం ఇస్తారు వాళ్ళు, మనకు టైం షేర్ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ జ్ఞానంని షేర్ చేసుకుంటారు, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ని చూడండి అవి కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. తమ్ముడు ఇది నాకున్నది, కానీ నువ్వు వెళ్తే బాగుంటుందేమో దీనికి. కనెక్షన్స్, వాళ్ళకున్న కనెక్షన్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ ఫ్రెండ్స్ కానీ కనెక్షన్స్ ఉన్నాయా, వాళ్ళని కూడా కనెక్ట్ చేపించేస్తారు వాళ్ళు. ఫైనాన్సెస్ వెన్ నీడెడ్, అవసరమైతే డబ్బులు కూడా వెచ్చిస్తారు అబ్బాయి. దే ఇన్వెస్ట్ ఇన్ యువర్ గ్రోత్. ఎందుకండి వాళ్ళు ఏం చేస్తారని అంటే, మీరు ఎదగాలని చెప్పి, ఒకవేళ అవసరమైతే ఏదైనా ట్రైనింగ్ పంపాలనుకుంటే దానికి డబ్బులు కూడా పే చేసి పంపిస్తారు వాళ్ళు. మినిస్ట్రీ డోర్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళు మనకు. అంత మాత్రమే కాదు, కనెక్ట్ యూ టు పీపుల్ హూ మ్యాటర్. ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి ద్వారా నీకు దీవెనకరంగా ఉందంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీకు కనెక్ట్ చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకంజన వేయరు అబ్బాయి వాళ్ళు.
దే లే ఫౌండేషన్ ఫర్ అదర్స్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాట్ బర్నబాస్ గేవ్ హెల్ప్ మీట్ నీడ్స్ అండ్ ప్రొపెల్ ద చర్చ్ ఫార్వర్డ్ అని చెప్పి, బర్నబా ఏ విధంగా అయితే ఓకే అసలు ఈ మినిస్ట్రీకి డబ్బులు అవసరమని చెప్పి తన భూమిని అమ్మి తెచ్చిపెట్టిండో, అసలు అవసరమైతే నాపై ఏదైనా వెచ్చించి మెంటర్షిప్లో అద్భుతంగా ముందుకు సాగుతుంటారు. అబ్బాయి నేను చెప్తున్నాను మీకు, నేను ఈ పరిచర్య మీరు అలవర్చుకుంటే, క్రమపరుచుకుంటే మన సంఘాలు మామూలుగా ఎదుగవు అబ్బాయి, మామూలుగా బలమైన పిల్లర్స్ ఉంటారని చెప్పాలి మన దగ్గర. ఫేమస్ మెంటర్స్ హూ రిసోర్స్డ్ అదర్స్ అబ్బాయి. అసలు మెంటర్స్గా ఎవరైనా చేసిరా బైబిల్లో మీరు గమనించండి. అసలు యాక్చువల్లీ మొర్దెకై అబ్బాయి, అదిగో మొర్దెకై ఒక వ్యక్తిని పట్టుకొని ఆమెకిచ్చిన రిసోర్సెస్ని, ఆమెను మెంటోర్ చేసిన విధానం. ఎలైజా కూడా అంతే. ఎలీషాకి ఏమిచ్చిండండి ఆయన? ఓకే స్పిరిచువల్ అథారిటీ ఇచ్చిండు ఆయన, ఆత్మీయమైన అధికారం ఇచ్చిండు. వాళ్ళిద్దరికి డబ్బులు అక్కర్లేదు. సో కనుక ఏంటండి ఆయన చేసింది? జనరాసిటీగా ఆత్మీయ అధికారం ఇచ్చింది. ఎలైజా చేసినట్టుగా ఎలీషా కూడా వాడబడినట్టుగా మనం చూస్తున్నాం అబ్బాయి. పాల్ రిసోర్స్ తిమోతి విత్ మినిస్ట్రీ ఆపర్చునిటీస్. నువ్వు పిరికివాడవు అబ్బాయి, అలా ఉంటే కుదరదు అని చెప్పి ఏకంగా వెళ్ళి ఎఫ్ఎస్సికి వెళ్ళి పరిచర్య చేయమని చెప్పిండు ఆయన. అక్కడ పెద్దల్ని పెంచమని చెప్పిండు, అక్కడ వాళ్ళని డిసైపుల్ చేయమని చెప్పిండు ఆయన. అక్కడ పాస్టర్గా ఉండేట అవకాశం ఇచ్చిండు తిమోతికి ఆయన. ఇది పాల్, అది యాక్చువల్లీ పాల్ స్థాపించిన సంఘము. పాల్ అక్కడ నుంచి బయటికి వస్తుంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఏడుస్తారు అబ్బాయి. అసలు యాక్చువల్లీ ఆయన మీద పడి ఏడుస్తుంటారు. అసలు యాక్చువల్లీ ఇది అంతగా పాల్ వాళ్ళని ప్రేమించిన వ్యక్తికి, వాళ్ళకు ఉన్న ఆ సంఘానికి తిమోతిని పంపించిండు అబ్బాయి. దాట్ ఈస్ మెంటర్షిప్ అబ్బాయి. దాచుకోవడపై ఈ వ్యక్తి అసలు యాక్చువల్లీ నాకన్నా గొప్ప పని చేయాలా, నాకన్నా వీళ్ళు బలంగా వాడబడాలని చెప్పి బర్నబాస్ పీపుల్ ఆయన ఏం చేసిండండి? జాన్ మార్క్ అదర్స్ విత్ ఎంకరేజ్మెంట్ అండ్ ప్రొవిజన్. అసలు యాక్చువల్లీ జాన్ మార్క్ గురించి మనం చూస్తాం అబ్బాయి. మళ్ళీ నేను థర్డ్ పాయింట్లో వెళ్ళినప్పుడు చాలా ఉంటుంది అబ్బాయి. బర్నబాస్ గురించి నేను అనుకుంటా మీరు ఎప్పుడు వినకుండొచ్చు అబ్బాయి ఇలా. అసలు యాక్చువల్లీ అంతలా మనం నేర్చుకోబోతున్నాం అబ్బాయి. సో కనుక ఈ రెండు కొటేషన్స్ చూడండి అబ్బాయి. అ మెంటర్ ఇజంట్ జస్ట్ అ గైడ్, దే ఆర్ ఎ గివర్ అంట. ఈ రోజుల్లో గైడ్లు అయిపోయారు, ఎక్కువ సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అర్థమవుతుందా? అది కాదు, ఎవరికి కావాలండి మీ సలహాలు? అసలు యాక్చువల్లీ తను ఏం చేస్తారు తెలుసా? ఇచ్చేవాడు అంట ఆయన. తన దగ్గర ఏది ఉంటే అది. ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ స్పీకింగ్ అబౌట్. గుర్తుపెట్టుకోండి అబ్బాయి. మీరు చూడండి, మళ్ళీ ఒకసారి వెనక చూడండి మీరు. మొర్దెకై అవకి డబ్బులు ఇవ్వలేదు, జ్ఞానం ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది అబ్బాయి. ఎలైజా ఆయనకు డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇచ్చింది ఆయన? స్పిరిచువల్ అథారిటీ, మినిస్ట్రీ ఆపర్చునిటీ ఇచ్చింది అపోస్తలున్న పౌలు. అలా నేను చెప్పేది అసలు యాక్చువల్లీ అ మెంటర్ ఇజంట్ జస్ట్ ఎ గైడ్, దే ఆర్ ఎ గివర్. నెక్స్ట్ చూడండి, బర్నబాస్ డిడ్ంట్ జస్ట్ ఎంకరేజ్ విత్ వర్డ్స్, హీ ఎంకరేజ్డ్ విత్ యాక్షన్. చూసిరా మీరు? కేవలం మాటల చేత బలపరచలేడు ఆయన ఎవరిని? పౌలుని. ఏం చేసిండు ఆయన? యాక్షన్స్. అపోస్తులకు కేవలము అవునా అండి నేను ప్రార్థన చేస్తానండి, నేను కూడా మీరు చూసాను ధైర్యంగా ఉండండి, ఏదో ఒకటి చేద్దామని చెప్పలేడు ఆయన. వెంటనే ఏం చేసింది తెలుసా? తన భూమిని అమ్మేసి తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టిన అబ్బాయి యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. హూ క్యాన్ యూ రిసోర్స్ టుడే? ఈరోజు మీరు ఎవరికి మీ రిసోర్సెస్ ఇవ్వగలరు అబ్బాయి? ఏమో చెప్పలేము. ఒక యంగ్ లీడర్ ఉండదేమో, ఆయనకు ఆపర్చునిటీస్ కావాలేమో మీ పరిచయం ద్వారా. ఏమో ఒక కుటుంబం ఏమంటారు తలడిల్లిపోతుందేమో, వాళ్ళకేమైనా ప్రొవిజన్ అవసరం ఉందేమో, ఏమో అర్థమవుతా. కొంతమందికి మినిస్ట్రీ నీడింగ్ ఉందేమో, మీ మినిస్ట్రీ బాగానే ఉందేమో అబ్బాయి, ఇంకో వ్యక్తికి ఏమైనా అవసరం ఉందేమో, ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందేమో వాళ్ళకు. సో కనుక ఈరోజు ప్రశ్న ఏం తెలుసా? విల్ యూ బీ ఏ బర్నబాస్ ఫర్ సమ్వన్? మీరు ఇతరులకు ఎవరికైనా ఒక బర్నబాస్గా ఉండగలరా లేదా? అది మీ ప్రశ్న అబ్బాయి. గుర్తుపెట్టుకోండి ఇది. యూ డోంట్ హ్యావ్ టు బీ వెల్దీ టు రిసోర్స్ అదర్స్. మనం ధనికులు ఉండడం అక్కర్లేదు అబ్బాయి. అర్థమవుతా? పెద్ద ధనాగారం కలిగిన ఉండడం అక్కర్లేదు. సమ్ టైమ్స్ ద గ్రేటెస్ట్ రిసోర్స్ ఈస్ యువర్ బిలీఫ్ ఇన్ సమ్వన్స్ కాలింగ్. కమ్ ఆన్ పీపుల్, ఐ లవ్ దిస్. తను ఏమంటారు తెలుసా? సమ్ టైమ్స్ ఏం తెలుసా అబ్బాయి? ద గ్రేటెస్ట్ రిసోర్స్ ఏం తెలుసా? ఒక వ్యక్తి పిలువబడ్డాడు అనే చెప్పిన సంగతిని నమ్మడం చూడండి. ఆ నమ్మిన వ్యక్తి పైన మనం వెచ్చించే సమయమైన ఇంకేదైనా ఉన్నది చూడండి. దాట్ ఈస్ పీపుల్ గ్రేటెస్ట్ రిసోర్స్ అని చెప్పాలి ఆ వ్యక్తికి మనం ఇవ్వగలిగింది ప్రియులారా. సో కనుక వెల్త్ అక్కర్లేదండి, అన్నిసార్లు అక్కర్లేదు అసలు యాక్చువల్లీ. అది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇంకో విషయం నేను అనుకుంటా తెలుసా? ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుందేమో. ఆ వ్యక్తికి మనం కావాల్సినది నమ్మి, ఆ వ్యక్తికి కావాల్సిన రిసోర్సెస్ని మనం నిజంగా ఆ వ్యక్తిని నిలబడాల్సిన స్థాయిలో నిలబెడితే మీకు తెలుసా అసలు యాక్చువల్లీ ఆ వ్యక్తి నీకన్నా ధనవంతుడు కావచ్చు చెప్పండి, ఆ వ్యక్తి నీకన్నా గొప్పవాడు కావచ్చు. అదే బర్నబాస్ జీవితంలో కూడా జరిగింది అసలు యాక్చువల్లీ. ఆల్రైట్ పీపుల్, ఓకే మనం ఏం నేర్చుకున్నాం? మనం ఎ మెంటోర్ వనరులు అనుగ్రహిస్తాడంటున్నపై అర్థమవుతా. ఎ మెంటోర్ ఓకే రిసోర్సెస్ యూ అని చెప్పి మనం నేర్చుకున్నాం మనం. నెంబర్ 2, ఓకే అ మెంటోర్ బిలీవ్స్ ఇన్ యూ. మనము మెంటోర్గా ఉంటాం అబ్బాయి, ఇతరులను కూడా మెంటోర్షిప్ చేస్తూ ఉండాలి మనం. ఓకే ఇతరులను కూడా మనం మెంటీగా నేర్చుకుంటుంటాము, నేర్పిస్తూ ఉంటాం మనం. సో కనుక మెంటోర్ బిలీవ్స్ ఇన్ యూ అబ్బాయి.
నేను నమ్ముతాడు ఆయన, తిరుగులేదు ఆ విషయంలో. ఎలానండి, ఇప్పుడు చూడండి అపొస్తలుల కార్యం 9:26 అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను. ఎవరతను? అపొస్తలున్న పౌలు. దమస్కు వీధిలో జరిగిన అద్భుతమైన కార్యం తర్వాత, ఆ దర్శన భాగ్యం తర్వాత ఇక మార్పు చెందిండు ఆయన. సో కనుక తను ఏం చేసింది తెలుసా? యెరూషలేములో శిష్యుల దగ్గరికే వెళ్ళాలి, వాళ్ళ హెడ్ ఆఫీస్ అది, వాళ్ళకి తెలియకుండా ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఆయన. సో కనుక శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి ఏం చేశారంట? భయపడ్డారు. వీడు మళ్ళీ చంపడానికి వస్తుంటారా బాబు అని అనుకుంటారు వాళ్ళు. అయితే 27 చూడండి అబ్బాయి. బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడేననియు, అతడు దమస్కులో యేసు నామంను బట్టి ధైర్యంగా బోధించననియు వారికి వివరంగా తెలియపరిచిందంట. అసలు యాక్చువల్లీ ఎందుకంటే ఈయనకి గోల మీకు తెలుసా? వాళ్ళ గోలనే కావాల మెంటర్కి. మనకెందుకండి గోల అని ఊరుకునే వ్యక్తి ఉంటాడు చూడండి అబ్బాయి, అసలు సేవలో ఎందుకుంటారో కూడా తెలియదు అబ్బాయి నాకు అసలు యాక్చువల్లీ. నో, ఇతరుల గోల మనం తీసుకోవాలి, తప్పదబ్బాయి అది. ఏం చేసిండు చూడండి అబ్బాయి, అతడు త్రోవలో ప్రభువుని చూచెననియు మాట్లాడేననియు అతని నామం బట్టి ధైర్యంగా అయినా బోధిస్తున్నాడు అని చెప్పి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అబ్బాయి వాళ్ళకు. దట్స్ ఆల్, అయిపోయింది. బర్నబా పని అయిపోయింది అబ్బాయి అక్కడికి. సీయింగ్ పొటెన్షియల్ వేర్ అదర్స్ సీ ఏ ప్రాబ్లం. ఒక మెంటోర్ ఏం చేస్తుందో తెలుసా అబ్బాయి, జాగ్రత్త వినండి ఇది. ఒక మెంటోర్ ఏమో పొటెన్షియల్ చూస్తే, ఇతరులు ఏం చూస్తారు తెలుసా? ప్రాబ్లమ్ని చూస్తుంటారు వాళ్ళు. వీడు పెద్ద సమస్య అని అనుకుంటారు వాళ్ళు. కానీ మెంటోర్ ఏం చూస్తాడు తెలుసా? సమస్య ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిలో పొటెన్షియల్ కూడా ఉంది అసలు యాక్చువల్లీ. వాడు దొంగ ఉండొచ్చు, కానీ లోపల దొర ఉన్నాడండి వాడు. ఆ దొరని బయటికి తీసేవాడే మెంటోర్. అర్థమవుతా? ఆ దొరని బయటికి తీసేవాడే మెంటోర్. ఇప్పుడు మీరు చూడండి అబ్బాయి, ఇందులో 3 ఉన్నారు ఇక్కడ. అపోస్తలు ఉన్నారు, చాలా కావాల్సిన వారు. పౌలు ఉన్నాడు, అప్పుడే రక్షింపబడినవాడు. బర్నబా మీరు గమనిస్తున్నట్లయితే హెచ్చరిక పుత్రుడు. సో అపోస్తులకు బర్నబా చాలా అవసరం, పౌలు అవసరం లేదు వాళ్ళకి ఇప్పుడు. అంటే ఈ కాంటెక్స్లో చెప్తున్నా మీకు నేను. కానీ బర్నబా ఏం చేసింది తెలుసా అబ్బాయి? పౌలును తీసుకొచ్చి అపోస్తులకు అంటగట్టిండు అని చెప్పాల. ఇప్పుడు చూడండి అబ్బాయి, అపోస్తులు చూడనిది బర్నబా చూసినది ఏం తెలుసా? సీస్ వాట్ అదర్స్ కాంట్. ఎవరైతే అపోస్తులు చూడనిది బర్నబా చూసిండు పౌల్లో. బిలీవ్స్ వెన్ అదర్స్ హెసిటేట్. అపోస్తులు నమ్మలేకపోయారు, వాళ్ళు భయపడరు వాళ్ళు. కానీ బర్నబా ఏం చేసింది తెలుసా? నమ్మిండు పౌలునపై. అపోస్తులు ఏం చేసింది? స్పీక్స్ ఫెయిత్ వెన్ అదర్స్ స్టే సైలెంట్. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే బాబు ఏదో మాడిందంటున్నావు, మాట్లాడిందంటున్నావు, ధైర్యంగా ప్రకటిస్తున్నట్టున్నావు అని చెప్పి జెరూసలేంలో ఉండిపోయారు వాళ్ళు. కానీ బర్నబా ఏం చేసింది తెలుసా? వివరంగా చెప్పిండంట వాళ్ళకు. అంటే విశ్వాసంతో చెప్పిండు ఆయన వాళ్ళకు. అర్థమవుతా? నమ్మకంతో చెప్పిండు ఆయన. స్పీక్స్ ఫెయిత్ వెన్ అదర్స్ స్టే సైలెంట్. మీరు ఇంకో మాట గమనించండి అబ్బాయి, ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఈవెన్ వెట్ ఇట్స్ రిస్కీ అంట. ఒకవేళ రిస్క్ అయినా సరే తను ఇన్వెస్ట్ చేస్తాడు, పెట్టుబడి పెడతాడు ఆ వ్యక్తిలో. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆ వ్యక్తి ఫ్యూచర్లో ఏమవుతాడో మనకు తెలియదు అనుకుంటా నేను. ఇది సెక్యులర్ కాన్సెప్ట్స్ అబ్బాయి, ఇవన్నీ రిస్క్ తీసుకోవాలబ్బాయి, తప్పదు. నేను చెప్తున్నా మీకు, నేను చాలా తీసుకున్నాను అబ్బాయి నా లైఫ్లో రిస్క్లు. నేను చాలా తీసుకున్నాను, నేను ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను. నేను నాకు తెలుసు రిస్కే అని చెప్పి ఆ వ్యక్తితో పనిచేయడం, నాకు తెలుసు రిస్కే ఇది వ్యక్తిని ఇన్వెస్ట్ చేయడం, నాకు తెలుసు ఇది. కానీ మీకు చెప్పాలా, మీకు నేను 10 మందిలో 9 మంది నిలబడ్డారు అబ్బాయి. ఈరోజు 9 మంది నిలబడ్డారు. ఈ రోజు కూడా చెప్తున్నా నేను, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఐ స్టిల్ కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ బికాస్ గాడ్ కాల్ మీ టు బి బర్నబాస్ పీపుల్. దేవుడు పిలిచిన మనల్ని, అంతే, చేయాల్సిందే. అది పోతే అయింది, మనది ఏం పోతుందండి? దేవుడే కదా పెట్టుబడి పెట్టేది కూడా. పోతే అయింది, పోతుంది, మనదేం పోతుందని. నువ్వు పాత్రగా వాడబడ కదా అబ్బాయి. ఏమో అర్థమవుతుందా? దేవుడి చేత పిలువబడిన మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని చెప్పిందిగా. దేవుడే చేస్తాడు మళ్ళీ ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చుకుంటాడు నాపై. సో ద ఇంపాక్ట్ ఆఫ్ బర్నబాసస్ మెంటర్షిప్ ఎలా అయిందండి? ఆయన రిస్క్ తీసుకున్నందుకు, నమ్మినందుకు ఓపెన్ డోర్స్ ఫర్ పాల్స్ మినిస్ట్రీ. మీరు చూడండి అబ్బాయి, అపోస్తలున్న పౌలు అద్భుతమైన పరిచర్య చేయనికే ఆయన ద్వారాలు తెరిచిండని చెప్పాలి అబ్బాయి. షేప్ ద కోర్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. సంఘ చరిత్రను మార్చేసిండు ఆయన. వావ్, కమ్ ఆన్ పీపుల్, అర్థమైందా? సంఘ చరిత్రను మార్చేసిండు ఆయన. ప్రూవ్డ్ ద పవర్ ఆఫ్ వన్ పర్సన్స్ బిలీఫ్. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పైన నమ్మితే ఆ శక్తి ఎంత ప్రబలమవుతుందో
ప్రభావితం అవుతుందో, ఎక్స్ప్లాయిట్ అవుతుందో, ఎక్స్పాండ్ అవుతుందో, ఎక్స్టెండ్ అవుతుందో మనము చూడగలమని చెప్పి అపోస్తలున్న పౌలు ద్వారా, బర్నబాస్ జీవితం ద్వారా క్లియర్ కట్గా కనబడుతుంది అబ్బాయి. కమాన్ పీపుల్, వాళ్ళే అంతగా చేస్తే మనం ఎంత చేయొచ్చు అబ్బాయి. ఆ రోజుల్లో పౌలే ఉండేనబ్బాయి, అంతే, ఎక్కువ మంది లేరు అప్పుడు, జనాభా తక్కువ కదా అప్పుడు. ఇప్పుడు ఎంతమంది పౌలు మన ముందే కనబడుతుంటారో, దొంగల్లాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ దొరలు చేయాలి మనం అసలు యాక్చువల్లీ. ఆల్రైట్, ఇప్పుడు చూడండి అబ్బాయి, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ వన్ పర్సన్స్ బిలీఫ్ అంట. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మనం నమ్మినప్పుడు, లేకపోతే మనం ఒక వ్యక్తి పట్ల నమ్మకం ఉండాల్సిన విషయంలో ఎప్పుడు మనం అసలు దాన్ని తక్కువ అంచనా వేయదు. బర్నబాస్ బిలీవ్డ్ ఇన్ పాల్ అండ్ ఇట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. మేబీ ఈరోజు గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బీ దట్ వాయిస్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఏమో నేను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడేమో, ఏమో దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, ఏమో నేను అనుకుంటా ఇప్పటికే మీకు పేర్లు, ఆ ముఖాలు కనబడుతున్నాయేమో, దేవుడు చూపిస్తున్నాడే, అబ్బాయి ఆ వ్యక్తిని ఎలా విడిచిపెట్టినవురా బాబు నువ్వు అని చెప్పి. యూనో మన దగ్గరకు వచ్చేవాడు కొన్ని రోజులు వచ్చినాడు అబ్బాయి, నిలబడతాడేమో, ఎందుకు మనం వదులుకున్నామా అని బాధ అనిపిస్తుందేమో అబ్బాయి అసలు ఈరోజు. ఏమో మేబీ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బీ దట్ వాయిస్. ఏం వాయిస్ అది? బర్నబాస్, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యూ, ఐ రిసోర్స్ ఇన్ యూ. రాబాయ్, ఏదైనా సరే నా దగ్గర ఏది ఉంటుంది మనం తిందాం, తాగుదాం, వెళ్దాం అని చెప్పి ముందుకు వెళ్ళేవాడే. ఇంకోటి చెప్పాలన్నా అబ్బాయి రాజు, అటువంటి వాళ్ళకే దేవుడు దండిగా జనాలు పంపిస్తుంటాడు. మీ అంబుల పొదినో బాణాలు తక్కువ కాదు, తక్కువ అవుతున్నాయి అంటే ఉన్నదాన్ని సరిగా పెట్టుకోలేదు అన్నట్టు మనం. హూ ఇన్ యువర్ లైఫ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ బర్నబాస్? ఎవరు వెయిట్ చేస్తున్నారో నీ జీవితంలో? ఏమో సమ్వన్ నీడింగ్ అన్ ఎంకరేజ్మెంట్, ఒక ప్రోత్సాహం కోసం నీ దగ్గరకు వస్తున్నాడేమో ప్రవీణ్. సమ్వన్ నీడింగ్ ఎ సెకండ్ ఛాన్స్. ఏమో కొంతమంది రెండవ అవకాశం కోసం మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాడేమో. సమ్వన్ హూస్ పొటెన్షియల్ నీడ్స్ టు బి కాల్డ్ అవుట్. ఏమో వాళ్ళకి పిలుపు ఉంది కానీ గుర్తించలేకపోయినావేమో, దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడేమో అబ్బాయి. మేబీ గాడ్ ఈస్ కాలింగ్ దెమ్. లెట్స్ బీ దట్ పర్సన్, లెట్స్ బీ బర్నబాస్ అబ్బాయి. అర్థమవుతుందా? ఆ వ్యక్తి మనం ఉండాలబ్బాయి అసలు యాక్చువల్లీ. ఆ బర్నబాస్ లాగా మనము కానీ నిలబడ్డం అనుకోండి అబ్బాయి, ఇక మామూలుగా ఉండదండి అసలు యాక్చువల్లీ. అది ఆ వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ ఇది మనం ఎంత మంది జీవితంలో ఎంత వెచ్చిస్తే అంతలా దేవుడు అంతమందిని మన దగ్గర పంపుతూనే ఉంటాడు అబ్బాయి అసలు యాక్చువల్లీ. ఎప్పుడు కొదువ ఉండదు మనకు. అపోస్తుల పౌలుల కొదువ ఉండనే ఉండదు, బర్నబాలు ఉన్నంత మట్టుకు. బర్నబా పాత్రను మనం వహించేంత వరకు, బర్నబాలాగా మనము పోషిస్తున్నంత వరకు, రిస్కులు తీసుకునేంత వరకు పౌలులకు అసలు కొదువలే. పౌలు కాదు, మన తెలుగులో మాట్లాడుకుంటే బాగుంటుంది, సౌలులో కొదువనే ఉంటుంది అబ్బాయి. ఎందుకంటే ఈ బర్నబాని, ఆ సౌలుని పౌలుగా మార్చడానికే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సిన సమయము వాళ్ళ జీవితంలో వెచ్చించడానికి, నీకు ఆరోగ్యం ఇస్తే నీ సమయం పోతుందండి వాళ్ళని తయారు చేయడానికి. అర్థమవుతుందా అబ్బాయి? సో కనుక అబ్బాయి, దిస్ ఇస్ మినిస్ట్రీ పీపుల్. మినిస్ట్రీ ఎప్పుడు ఎక్కడ కూడా ఏ రిసోర్సెస్ కూడా తక్కువ ఉండదు అబ్బాయి, ఏ రిసోర్స్ కూడా తక్కువ ఉండదు. ఫస్ట్ పాయింట్ కదా, ఎ మెంటర్ ఓకే రిసోర్సెస్ యూ అని చెప్పి. సెకండ్ పాయింట్ ఏమో ఎ మెంటర్ బిలీవ్స్ యూ అని చెప్పి. థర్డ్ పాయింట్ అబ్బాయి నేను చెప్తాను నేను, అ మెంటర్ స్టాండ్స్ అప్ ఫర్ యూ. ఏ విధంగా ఒక మెంటర్ ఒక వ్యక్తితో నిలబడతాడు, ఏ విధంగా ఆ వ్యక్తిని పురికొల్తాడో అనేది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం ప్రియులారా మనం.